ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బామ్మ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా వ్లాగ్ అండి. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు. వన్ ఆఫ్ వరల్డ్లోనే హైయెస్ట్ బిల్డింగ్ అనమాట. సో ఈరోజు మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇది మాకు దుబాయ్లో డే 4 అండి, మార్నింగ్. సో మేమైతే ఇంకా హోటల్ చూపించాక దుబాయ్ హోటల్లో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఇంకా బుర్జ్ ఖలీఫా చూడటాకైతే బయలుదేరిపోయాం. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది చూస్తున్నందుకు. అండ్ ఇది వచ్చి మనకి ఇక్కడ దుబాయ్ మాల్ అని ఒకటి ఉంటుందండి, అందులో నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట బుర్జ్ ఖలీఫాకి. సో నేను మీకు అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ లెట్స్ గో. మనం దుబాయ్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. సో ఇక్కడ పార్కింగ్లో నుంచి మాల్లోకి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇదిగోండి, ఇదే బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళటానికి, లిఫ్ట్స్ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ క్యూలో అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ దుబాయ్ మాల్ అంతా కూడా అయితే నేను షూట్ చేశానండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫాకి వచ్చాం కాబట్టి సో ఇదైతే చూసేద్దాం. మన టికెట్ ఇది ఇలా ఉంటుందండి. అండ్ ఇక్కడ టికెట్ ఎంట్రన్స్ వచ్చి 3,800 నుంచి 10,000 వరకు కూడా అయితే ఉంటుందండి ప్రైస్ రేంజ్. సో మనం ఇంకా ఇలా క్యూలో అయితే లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన క్యూలో వెళ్తూ ఉంటే సైడ్ ఎన్నో మోడల్స్ బుర్జ్ ఖలీఫా అయితే చూస్తూ ఉంటామండి. చాలా బాగుంటాయి, షోగా అయితే పెట్టారు గ్లాస్ లాగా అలాగా. సో ఇంకా మనము లిఫ్ట్స్ దగ్గరికి అయితే క్యూలో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ ఇంకా ఈ బుర్జ్ ఖలీఫా వచ్చి మనకి టోటల్ 163 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. బట్ ఇక్కడ ఏంటంటే 154+9 మెయింటెనెన్స్. అండ్ మనకి ఎలా మాత్రం 125 ఫ్లోర్స్ వరకే ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం 125th ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ మనకి మాల్లో నుంచి మనం ఇలా బుర్జ్ ఖలీఫా టాప్ను కూడా అయితే చూడొచ్చు ఈ రింగ్లో నుంచి. సో మీకు ఇక్కడ ఒక రింగ్ కనపడుతుంది కదా, ఆ రింగ్లో నుంచి చూడాలి ఎట్ ద టాప్ అనేది. ఈ సైడ్ అంతా కూడా మనకి ఫ్రమ్ ద విజన్ ఆఫ్ రియాలిటీ అండి. సో మనకి ఏంటంటే బుర్జ్ ఖలీఫా ఎప్పుడు ఇది కట్టడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది కూడా ఈ స్క్రీన్స్ అంతా, ఈ సైడ్ స్క్రీన్స్లో మనకైతే డీటెయిల్గా చూపిస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చి మనకి 2004 జనవరిలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2009 అక్టోబర్లో అయితే కంప్లీట్ చేయడం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ 2010 జనవరిలో వరల్డ్ వైడ్గా అయితే మనకి ఇది ఓపెన్ చేశారు. అండ్ సో మనకి ఇది కట్టడం మొత్తం కూడా, ఈ నిర్మాణం అంతా కూడా డీటెయిల్గా మనకైతే ఈ స్క్రీన్స్లో చూపిస్తూ ఉంటారు. మనం కూడా డీటెయిల్గా ఇందులో చూడొచ్చు.
ఇంకా లిఫ్ట్స్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఏంటంటే క్యూలో నుంచోవాలండి. సో లిఫ్ట్స్ ఉంటాయి కానీ బట్ ఎలా పడితే అలా వెళ్ళకూడదు. క్యూలో నుంచి వెళ్ళి అందులో ఎంతమంది వరకు అయితే సపోర్ట్ చేస్తారో అంతమందినే పంపిస్తారు. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్స్ మీద స్క్రీనింగ్ కూడా అయితే కనపడుతూ ఉంటుంది, నెంబర్స్. అండ్ మనకి ఎన్ని ఫ్లోర్స్ పైకి వెళ్తున్నాం, ఎన్ని ఫ్లోర్స్ కిందకు వస్తున్నాం కూడా అయితే మనం ఈజీగా చూడొచ్చు. అండ్ ఇంకా లిఫ్ట్స్ అయితే వచ్చేసినాయి. ఇక అట్ ద టాప్ అయితే వెళ్ళిపోదాం బుర్జ్ ఖలీఫాకి. సో లెట్స్ గో. లోపల స్క్రీన్ కూడా ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా, ఒక 2 minutesలో అయితే వచ్చేసాం మేము. చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఇంకా పైకి అయితే వచ్చేసాం. సో బ్యూటిఫుల్ కదా, చాలా చాలా బాగుంది అసలు వ్యూ అయితే. సో నిజంగా హెలికాప్టర్లో నుంచి మన ఏరోప్లేన్ నుంచి అయితే చూస్తాం కదా, అలా ఉందన్నమాట. అండ్ అదంతా కూడా సీ అండి. అండ్ ఇవన్నీ బిల్డింగ్స్ కూడా అయితే మొత్తము సిటీ వ్యూ అనమాట. సో ఈ బిల్డింగే హైయెస్ట్ కాబట్టి మిగతా ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది ఉంటాయి అక్కడి నుంచి చూస్తుంటే. అసలు ఆ బిల్డింగ్స్ కూడా చాలా హైట్ ఉంటాయండి. కింద నుంచి వస్తే 100 అలా ఉంటాయి. బట్ ఇది ఇంకా హైయెస్ట్ కాబట్టి ఇక్కడి నుంచి వస్తుంటే అవే చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా మీరు ఆలోచించండి ఎంత పైనుంచి వస్తున్నాం అనేది. చాలా చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ అన్నమాట. సో ఇక్కడ బటర్ఫ్లై వ్యూ అని కూడా అంటారు కాబట్టి, సో ఇక్కడ ఒక పెద్ద బటర్ఫ్లై, కలర్ఫుల్ బటర్ఫ్లై అయితే పెట్టారండి. మనమైతే చక్కగా ఫొటోస్ దిగి ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా కూడా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద ఒకటి మీకు వాటర్ లాగా కనబడుతుంది కదా, అదంతా కూడా అయితే దుబాయ్ వాటర్ ఫౌంటైన్ అనమాట. సో అది మీకు కిందకి వెళ్ళాక చూపిస్తాను. అక్కడ నుంచి మనకి వాటర్ షో కూడా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ షో కూడా. సో మేము కిందకి వెళ్ళేటప్పుడు టైం అయిపోవచ్చు, బట్ అది కొన్ని టైమింగ్స్లోనే పెడతారు. అండ్ అది కూడా అయితే చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి వ్యూ. సో మనం ఇప్పుడు ఉన్నది 125th ఫ్లోర్ అండి. సో ఇక్కడ మనం ఇంకా ఫొటోస్ వ్యూ ఇవన్నీ చూసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లోర్లోనే మనకు షాపింగ్ కూడా అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకు బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి. సో చాలా బాగున్నాయండి, డిఫరెంట్గా ఉన్నాయి అండ్ యూనిక్గా కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అయితే నాతో పాటు మీరు కూడా అయితే చూసేయండి. నెక్స్ట్ ఈ షాపింగ్ అంతా కూడా అయితే చూసుకొని ఇక్కడ మనమైతే ఇంకా 124th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదామండి కిందకి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ గ్లాస్ లాగా ఉంది కదా, బ్రేక్ అవుతున్నట్టు. అండ్ ఇదంతా కూడా బుర్జ్ ఖలీఫా పైనుంచి కనపడే వ్యూ. ఊరికినే అలా పెట్టారు పిల్లలు ఎంజాయ్ చేయటానికి, అది కూడా అయితే ఎంటర్టైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టర్న్ వీల్ అని కనబడుతుంది కదా, ఇది ఒక బాక్స్. జస్ట్ ఇందులో ఏంటంటే బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన ఇలా కాయిన్స్ అయితే ఉంటాయి.
అవి అదే బుర్జ్ ఖలీఫా ప్రింట్ వేసి కాయిన్స్ ఉంటాయి. సో అవి కూడా మనం పర్చేస్ చేసుకోవాలి అంటే ఇక్కడ 10 ఏడీస్ కట్టి మనం ఆ వీల్ తిప్పితే కనుక మనకి ఒక కాయిన్ అనేది వస్తుంది. సో అవి కూడా అయితే ఇందులోంచి మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనమైతే 124th ఫ్లోర్కి అయితే వెళ్దామండి. అది మన లిఫ్ట్లో వెళ్ళక్కర్లేదు, జస్ట్ 1 ఫ్లోరే కాబట్టి మెట్ల మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా స్టెప్స్ యూస్ చేసి మనం అయితే 124th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం కిందకి. సో అక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడంతా కూడా మనకు ఓపెన్ స్పేస్ బాల్కనీ లాగైతే ఉంటుందండి. సో రూఫ్ అయితే ఏముండదు, ఇట్లా జస్ట్ సైడ్ గ్లాసెస్ అయితే ఉంటాయి. చూడటానికి వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి ఎన్నో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎంతోమంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారండి. సో నాకు కూడా ఇక్కడికి వచ్చి చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజంగా ఇక్కడ ఇంత హైయెస్ట్ బిల్డింగ్ నుంచి ఇలా చూస్తున్నందుకు కూడా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకా మేము ఫోటోషూట్ అవన్నీ అయిపోయాక నెక్స్ట్ మేము ఇంకా కిందకైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ తింటాక కూడా అయితే అవైలబుల్ ఉంటుందండి. సో ఇక్కడ మనం పర్చేస్ చేసుకొని మనకు కావాల్సిన ఫుడ్ కూడా అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళటానికి లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూసారా అండి, చాలా 2 మినిట్స్లో అయితే మన కిందకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా మనకు సైడ్ ఇలా బుర్జ్ ఖలీఫా ఎలా కట్టారు ఏంటి అనేది కూడా చిన్న చిన్న మైక్రో పార్ట్స్ లాగా అయితే పెట్టి చాలా డీటెయిలింగ్ అయితే చూపించడం జరిగింది. అండ్ ఇలా ఒక్కొక్క బిల్డింగ్ కూడా అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము కిందకు వచ్చేసేటప్పటికి ఆల్రెడీ వాటర్ ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందుకే ఇక్కడి నుంచే చూసేస్తున్నాం. అండ్ నాతో పాటు మీరు కూడా అయితే చూసేయండి. ఇది నైట్ పూట అయితే చాలా చాలా బాగుంటుందంటండి. సో మీ కింద పైనుంచి చూపించాను కదా వాటర్ ఫౌంటైన్, అదే అనమాట ఇది. సో ఇప్పుడు మనం అటు సైడే వెళ్ళబోతున్నాం. మాల్లో నుంచి ఇది అటు బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇది అటు సైడ్ వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను వ్యూ.
ఇంకా కిందకి వాటర్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అండ్ ఇది కూడా ఇక్కడ నుంచి మాల్లో నుంచి ఇటు సైడ్ రావాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి షో అయితే అయిపోయిందంటండి. బట్ మాకు ఆ పైనుంచి అన్న చూసామని చిన్న హ్యాపీనెస్ అయితే ఉంది. సో ఈ వాటర్ ఫౌంటైన్ షో నైట్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుందండి, లైటింగ్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇదంతా కూడా అయితే మాలేనండి, దుబాయ్ మాల్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ అయితే చాలా బాగుంటుంది. బుర్జ్ ఖలీఫా ఎండింగ్ పాయింట్ వరకు అయితే కనపడుతుంది వ్యూ. సో ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.